ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి, రాయపరెడ్డి, జసింత, శ్యామల, సలోమన్ రెడ్డి, శౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు స్లీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్లీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉర్సుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు గోపయ్య, మంగమ్మ, మల్లబత్తిన కోటయ్య, నాగమ్మ, రత్తయ్య, జూపల్లి అబ్రహాం ఆత్మల విశ్రాంతి కొరకు మందపెద్ద ఆనందం, మోతే వెంకటస్వామి, ప్రేమలత, యాదమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడులో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి.
పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవతరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంతిన కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంతిన కూర్చుని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిదికై తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్య వాణిజీవి దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు డాక్టర్ ఏర్వ గీత మరియు చిత్తా థామస్ రెడ్డి
ఉత్తరించు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ నీలగిరి అప్పారావు మరియు లూర్దు మేరీ, వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి ప్రేమలత, ఆదిమూలం, సురేష్ కుమార్, ప్రణీత్ కుమార్, తేజల్ తన్మయ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరేసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుమల షౌరెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ ఎంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. నందికొట్టుకూరు విచారణ కుటుంబంలో మరణించిన వేల్పుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, సిస్టర్ యోహాన మరియమ్మ, బాలయ్య, బాలస్వామి, మేరమ్మ, అంతమ్మ, ఫాతిమా, ఏసుదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెన్నడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. బండి అంతయ్య, తామసమ్మ, శౌర్య, బండి ఆరోగ్యనాథం, ఎలిజబెత్, కానుకమాను శ్రీవయ్య, మేరీ, కానుకమాను బాలస్వామి, సిహెచ్ శామ్యూల్, శాంతమ్మ, వసంతర, జార్జ్, కాకర కృష్ణమూర్తి, విజయమ్మ, బాలస్వామి, జల్లి జార్జ్, గిడ్డి జేసుమూర్తి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బండి జోసెఫ్ రాయప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా క్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి, క్రీస్తును అనుసరించినటువంటి వారికి, క్రీస్తే తమ రక్షకుడుగా ఎంచుకొని ఆ క్రీస్తు అడుగుజాడలలో నడవాలని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా హింసలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు మొదలైనటువంటివన్నీ కూడా ఎదురవుతాయని చెప్పేసి నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ తెలియజేస్తున్నాయి. అయితే ఈ హింసలు, ఈ బాధలు ఎదురయ్యేటువంటి క్రమంలో ఎవరు కూడా తాము ఎంచుకున్నటువంటి ఆ క్రీస్తు మార్గాన్ని విడనాడకుండా, వెనకడుగు వేయకుండా చివరి వరకు కూడా ఆ మార్గంలో ప్రయాణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవాతి దేవుడు నిత్య జీవితము అనేటువంటి ఒక గొప్ప బహుమానాన్ని వారికి అందచేస్తారని నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ తెలియజేస్తున్నాయి. క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఎవరైతే తనను విశ్వసించి తన మార్గాన్ని ఎంచుకుంటారో ఈ మార్గములో హింసలు, శ్రమలు మొదలైనవన్నీ కూడా అనివార్యము అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా జాగరూకత కలిగి జీవిస్తూ, దేవుని వైపు అడుగులు వేస్తూ, దేవుని వాక్యాన్ని విశ్వసించి జీవించినట్లయితే కనుక వారందరికీ కూడా గొప్ప బహుమానం లభిస్తుందని దేవాతి దేవుడు మనకి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తెలియజేస్తున్నాడు. కావున మనమందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసేటువంటి ఈ ప్రయాణంలో, ఈ క్రీస్తు ప్రభువుని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మనకు హింసలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి మనం వాటన్నిటిని ఛేదించుకొని ముందుకు అడుగులు వేస్తున్నామా, లేక భయముతో, వేదనతో మరల వెనకడుగు వేస్తూ క్రీస్తుకు దూరముగా ఇహలోక వాంఛలకు లోనయ్యి మనం పాపపు జీవితంలోనే జీవిస్తున్నామా అనేటువంటి విషయాన్ని
మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇహలోకంలో ఏర్పడేటువంటి ఈ బాధలు మొదలైనవన్నీ కూడా తాత్కాలికమైనవే, కానీ పరలోకంలో పొందేటువంటి గొప్ప బహుమానం కోసం మనమందరము తాపత్రయపడాలి. అశాశ్వతమైనటువంటి దానిని కోసము కాకుండా శాశ్వతమైనటువంటి బహుమానం కోసం ఎప్పుడైతే మనం తాపత్రయపడతామో అప్పుడు తప్పకుండా ఆ దేవాతి దేవుడు మన వెన్నంటి ఉండి మనల్ని ముందుకు నడిపించుకొని చివరికి తన రాజ్యంలో మనందరినీ చేర్చుకుంటాడు. కావున మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేద్దాం. ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నాము? అశాశ్వతమైన మార్గం వైపు మన అడుగులు ఉంటూ ఉన్నాయా, లేక శాశ్వత మార్గం వైపు మన అడుగులు ఉంటున్నాయా అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆ శాశ్వతమైన మార్గం వైపు ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా శాశ్వతమైన మార్గం వైపు నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఈ నిండు దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ఆ త్రియేక సర్వేశ్వరుని కోరుకుంటూ మనం చేసినటువంటి పాపాలకు, మనం చేసినటువంటి శాపక్రియలకు మొదలైన వాటన్నిటికీ కూడా పశ్చాత్తాపాన్ని కోరుకొని మరి ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా దేవుని యొక్క దీవెనలో పొందడానికి మనం ప్రయాసపడదాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమొకటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని సేవకుడగు మోషే గీతమును, గొర్రెపిల్ల గీతమును వారు పాడుచుండిరి. దర్శన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యోహోను అను నేను దివియందు మరి ఒక ఆశ్చర్యకరమగు సంకేతమును చూచితిని. 7 అరిష్టములను ధరించిన 7 దేవదూతలు నాకు అట గోచరించిరి. ఇవి తుది జాడ్యములు. ఏలైనా వానితో దేవుని అనుగ్రహము పరిసమాప్తమాయను. అగ్నితో కూడిన గాజు వలె మెరీచు సముద్రము వలె విస్తరించి ఉన్న ఒకదానిని నేను అట చూచితిని. ఆ మృగము పైనను దాని విగ్రహము పైనను గెలుపును సాధించిన వారిని, సంఖ్యచే సూచింపబడు నామము గల వానిపై విజయమును పొందిన వారిని కూడా నేను అట చూచితిని. వారు ఆ గాజు సముద్రము వలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను. దేవుని సేవకుడగు మోషే గీతమును, గొర్రెపిల్ల గీతమును వారు ఇట్లో పాడుచుండిరి. సర్వశక్తిమంతుడవగు దేవా, ఓ ప్రభు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, ఎంత మహిమాన్వితములు. సర్వజాతులకు చక్రవర్తి, నీ మార్గములు ఎంత నిర్దోషములు, నిత్యాన్వితములు. ఓ ప్రభు, నీ నామమునకు భయపడని వాడెవడు? నీ మహిమను ప్రకటింప తిరస్కరించు వాడెవడు? ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్కార్యములు అందరకు సువిధమైనవి కనుక సర్వజాతులను నిన్ను చేరి నిన్నే ఆరాధించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ
సర్వశక్తివంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ సర్వశక్తివంతుడవైన ఓ దేవా, సర్వశక్తిమంతుడవైన ఓ దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుచున్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. సముద్రము దానిలోని జీవులు హోరుమని గర్జించునుగాక. లోకము దానిలోని జీవులు కేరింతలిడునుగాక. నదులు చప్పట్లు కొట్టునుగాక. పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు ఏం చేయును. అతడు న్యాయముగా, నిష్పక్షపాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని బోధించే. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని బోధించే. ధర్మమూర్తివై ధర వెలసిన మన, ధర్మమూర్తివై ధర వెలసిన మన యేసునాథుని మధురవాణి విన. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 19 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకుని పోవుదును. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకముగా ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, విశ్వాసము కలిగి జీవించినటువంటి ప్రతి వ్యక్తి కూడా చిట్ట చివరన ఆ క్రీస్తు ప్రభు రాకడ ఏర్పడినప్పుడు వారందరికీ కూడా నిత్య జీవ బహుమానాన్ని అందచేస్తానని క్రీస్తు ప్రభువు మనందరికీ తెలియచేస్తున్నారు. మరి యొక్క క్రీస్తుని మార్గంలో నడిచే సమయంలో క్రీస్తు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సందేశాన్ని, ఈ యొక్క గొప్ప సత్యాన్ని విశ్వసించి వాటిని ఆచరణ పెడుతున్నటువంటి సమయంలో క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా అనేక సందర్భాలలో, అనేక సమయాలలో హింసలు, బాధలు, ఇబ్బందులు, అనేకమైనటువంటి రోదన పరిస్థితులు మనందరికీ ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అటువంటి క్లిష్టమైనటువంటి సమయాలు వచ్చినప్పుడు మనము మన యొక్క విశ్వాసాన్ని విడనాడకుండా క్రీస్తు ప్రభుని అనుసరించి ఆయనపై మన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించాలని నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ తెలియచేస్తున్నాయి. ఇలా జీవించినటువంటి బిడ్డను మాత్రమే ఆ దేవాతి దేవుడు చివరి రోజులలో అమితముగా ఆశీర్వదించి తన చెంతకు చేర్చుకుంటానని చెప్పేసి దేవాతి దేవుడు మనందరికీ తెలియచేస్తున్నాడు. మరి ఆదిమ శ్రీసభలో అనగా శ్రీసభ ప్రారంభంలో 3వ శతాబ్దంలో ఒక గొప్ప పునీతులు ఉన్నారు. వారెవరయ్యా అంటే పర్పెతువా, ఫెలీచియా అనేటువంటి ఇద్దరు శ్రీమూర్తులు మనందరికీ కూడా ఏ విధంగా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా క్రైస్తవ్యం పట్ల మనము మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి అనేటువంటి విషయాలను గురించి బోధించినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తులు. వీరందరూ కూడా మనందరికీ విశ్వాసానికి ఆదర్శమూర్తులు వీరిరువురు. మరి వీరిని శ్రీసభ ఒక గొప్ప పునీతులుగా, ఒక గొప్ప వేద సాక్షులుగా ఎందుకు కొనియాడుతూ ఉన్నదంటే, మరి వీరు ఆ 3వ శతాబ్దం కాలంలో ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వారి యొక్క విశ్వాసాన్ని విడనాడకుండా, ఆ క్రైస్తవ్యాన్ని విడనాడకుండా, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారిని చిత్రహింసలకు గురిచేసి మరణానికి గురిచేసేటువంటి ఆ రోజులలో కూడా వారు తమ యొక్క విశ్వాసాన్ని విడనాడకుండా క్రీస్తును అనుసరించినటువంటి గొప్ప స్త్రీమూర్తులు. మరి ఈ ఫెలీచియా అనేటువంటి స్త్రీ తాను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిలో కూడా వారు ఆ రోమన్ సామ్రాజ్యానికి చెందినటువంటి వారు ఈమెను చిత్రహింసలకి గురి చేస్తున్నటువంటి ఆ సమయంలో కూడా నేను క్రీస్తుని మాత్రమే నమ్ముతాను, క్రీస్తుని మాత్రమే విశ్వసిస్తాను, క్రీస్తు పట్ల మాత్రమే నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తానని చెప్పినటువంటి ఒక గొప్ప స్త్రీ. మరి ఆ నిండు గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీని మరి వారి తండ్రి గారు అడిగి ఉన్నారు, అమ్మా నీవు దీనిని ఈ క్రైస్తవ్యాన్ని విడనాడి బయటకు వచ్చినట్లయితే కనుక నిన్ను వీరి నుండి కాపాడతాను, వీరు నిన్ను ఈ చిత్రహింసల నుండి బయటకు తీసుకుని వస్తారు, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ ఫెలీచియా అనేటువంటి స్త్రీ ఇచ్చినటువంటి సమాధానం, క్రీస్తు ప్రభు నా కొరకు స్లీవ మీద ఎన్నో ఇబ్బందికరమైనటువంటి స్థితిని స్వీకరించారు,
నా కోసం శిలువ మరణాన్ని ఆ క్రీస్తు ప్రభు శిలువ మీద పొందారు. మరి అటువంటి క్రీస్తు ప్రభు కోసం నేను ఈ శ్రమలో అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను. అంతటి త్యాగం చేసినటువంటి ఆ క్రీస్తు ప్రభు కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడం ఒక లెక్క కాదు. నేను నా ప్రాణాన్ని సైతము ఆయన కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పలికినటువంటి స్త్రీ. మరి ఆ విధంగా ఆమె ఆ మాటలు పలికిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమెను ఆ చక్రవర్తి యొక్క జన్మదినం రోజున క్రూర మృగాలకు ఆహారంగా వేసి ఆమెను చంపివేశారు. ఆ విధంగా ఆ ఫెలిచియా అనేటువంటి స్త్రీ క్రైస్తవ్యం కోసము క్రీస్తును అనుసరించే క్రమంలో వేద సాక్షి మరణాన్ని పొంది నేటి సమాజంలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శమూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మరి అటువంటి స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా ఈ క్రీస్తు ప్రభువును అనుసరించే ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో హింసలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ ఎదురైనటువంటి క్రమంలో మనము మాత్రం విశ్వాసాన్ని విడనాడకుండా ఉండాలని మరి క్రీస్తు ప్రభు నేటి సువిశేషం ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మొదటి పట్టణంలో దేవదూత సముద్రం ఒడ్డున ఉండి మరి ఈ విధంగా తెలియజేస్తుంది. మరి పూర్వ వేదంలో దేవుని అనుగ్రహం వలన ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ఎర్ర సముద్రం ద్వారా దాటి వాగ్దాన భూమికి నడిపింపబడ్డారు, ఏ విధంగా అక్కడ రక్షించబడ్డారో అదే రీతిలో క్రీస్తును అనుసరించినటువంటి వారు, క్రీస్తును విశ్వసించినటువంటి వారు, మరి క్రీస్తు గొర్రెపిల్లగా, క్రీస్తు మనందరి కోసం తనను తాను అర్పించినటువంటి గొర్రెపిల్ల అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు అదే రీతిలో ఆశీర్వదిస్తాడు, అదే రీతిలో వారందరినీ కూడా దీవిస్తాడు, అదే రీతిలో వారందరినీ కూడా వాగ్దాన భూమి అయినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని వారందరికీ కూడా అందచేస్తాడని చెప్పేసి నేటి మొదటి పట్టణం మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా క్రీస్తును అనుసరించేటువంటి క్రమంలో మన బంధువుల దగ్గర నుంచి కావచ్చు, మన కుటుంబీకుల దగ్గర నుంచి కావచ్చు, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, మన తోబుట్టువుల దగ్గర నుంచి కావచ్చు, అనేక మంది దగ్గర నుంచి కూడా మనకు ఒక్కొక్కసారి వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. మరి ఆ వ్యతిరేకత ఎదురైనప్పుడు అటువంటి పరిస్థితులలో కూడా క్రీస్తు కోసం నీవు సాక్షిగా నిలుస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేడు క్రీస్తు ప్రభు ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా నాకు సాక్షులుగా జీవిస్తే కనుక నేను మీకు నిత్య జీవిత బహుమానాన్ని అందచేస్తానని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కావున మరి దివ్య పూజ సభలలో పాల్గొంటున్నటువంటి మనము ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి సందేశం ప్రకారము మన జీవితాలను మనము క్రీస్తు ప్రభునికి సాక్షిభూతముగా మలుచుకోవాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని విడనాడకుండా దానిని అనుసరిస్తూ ఉంటామో, అప్పుడు తప్పకుండా ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప నిత్య జీవిత బహుమానాన్ని అందచేస్తానని మనందరికీ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలంటే కనుక మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించ ప్రయాసపడాలి. కావున ఈ దివ్య పూజ సభలలో పాల్గొంటున్నటువంటి మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండే విధంగా మన జీవితాలను మనం మలుచుకుందాం. సైతాను శోధనలు అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఛేదించుకొని క్రీస్తుకు సాక్షిభూతంగా జీవిస్తూ మన జీవితాలను మనం మలుచుకుంటూ దేవుని యొక్క కృపావరాలు మనపైన, మన కుటుంబం పైన అమితముగా కురిపింపబడాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
రాజనమిదియే నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వర, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిదియే నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకమందుంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమందుంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్తకు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నీవు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవితమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవమోసగు ఆహారమా. అనదు దివ్య శరీరమున్, ధారాపాతముగా రక్తమున్. తనదు దివ్య శరీరమున్, ధారాపాతముగా రక్తమున్. కఠిన శిలువ మ్రానిపై బాణకై ప్రేమ ప్రభుండు. కఠిన శిలువ మ్రానిపై బాణకై ప్రేమ ప్రభుండు. ఒసగేను అత్యంత కరుణతో, జీవమొసగు ఆహారమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన జ్యోతి జయ యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడగు శ్రీ జోజప్ప.
జీవన జ్యోతి జయ యేసు స్వామి సాకుడు తండ్రి సృజోజెప్ప మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడగు శ్రీ జోజెప్ప సౌందర్యాకార సుగుణాల శ్రీ తేజ మంచి మరణ మంద చేయము పాలక జోజెప్ప సౌందర్యాకార సుగుణాల శ్రీ తేజ మంచి మరణ ముంద చేయము పాలక జోజెప్ప జీవన జ్యోతి జయ యేసు స్వామి సాకుడు తండ్రి శ్రీ జోజెప్ప మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడకు శ్రీ జోజెప్ప